సుగ్రీవుడు రామాయణంలో చూపించిన ప్రపంచ అట్లాస్లో తూర్పు దక్షిణ దిక్కుల గురించి కొంతమేర విశ్లేషించుకున్నాం. ఇప్పుడు మనం పశ్చిమం దిక్కువైపు వెళదాం. తూర్పున ఆండిస్, దక్షిణాన అంటార్కిటికా దాకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో విశ్లేషించిన సుగ్రీవుడు పశ్చిమాన ఆలప్స్ వరకు వివరించుకుంటూ వెళ్లాడు. వాలి భార్య తార తండ్రి అయిన సుసేనుడు పశ్చిమం వైపు వానరసేనకు నాయకత్వం వహించాడు. అర్చిష్మంతుడు, అర్చిమాల్యులు వంటి మహాబలశాలురైన గరుత్మంతునితో సమానమైన వానరులను సుసేనుడి వెంట పంపించాడు. ఈ పశ్చిమానికి సైతం రిఫరెన్స్ పాయింట్ గా మధ్య భారతాన్ని సుగ్రీవుడు ఎంచుకున్నాడు. కిష్కింధకాండలోని ఈ 42వ సర్గను ఒకసారి చూడండి. ఓ వానర శ్రేష్ఠులారా, మీరు 2 లక్షల వానరులతో కలిసి వెళ్లి సీత కొరకు వెతకుడు. సుషేనుడు మీకు నాయకుడుగా ఉండును. సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్రచిత్ర దేశములను, విశాలములు సుందరములు అయిన గ్రామములను, విశాలములైన నగరములను, పున్నాగ వనమును, బకుళ వృక్షములతోనూ ఉద్దాలక వృక్షములతోనూ నిండిన మధ్యదేశమును, కేతక వనమును వెతకుడు. చల్లని మంగళకరమైన జలముతో పశ్చిమ దిశగా ప్రవహించు నదులను, మునుల ఆశ్రమములను, అరణ్యములలోని పర్వతములను, అక్కడ ఉన్న మరుభూములను, చాలా ఎత్తుగా చల్లగా ఉన్న శిలలను, పర్వత సముదాయముచే ఆవృత్తమై ఉన్న ప్రవేశించుటకు కష్టమైన పశ్చిమ దిక్కును వెతకి తిములతోనూ మొసళ్లతోనూ నిండి ఉన్న పశ్చిమ సముద్రమునకు వెళ్ళుడు. పిమ్మట మీరు మొగలి తోపులలోనూ, తమాల వనములలోనూ, కొబ్బరి తోటలలోనూ విహరింపుడు. అక్కడ సముద్ర తీరమునందున్న పర్వతములయందు, వనములయందు రమ్యమైన మురచీపత్తన, జటాపుర, అవంతి, అంగలేప పురములలోనూ, అలక్షిత వనములలోనూ, అక్కడ విశాలములైన రాష్ట్రములలోనూ పట్టణములలోనూ సీతను, రావణుని స్థానమును వెతకుడు. సుగ్రీవుడు తూర్పు దక్షిణం వైపు చెప్పిన ప్రాంతాల్లో ఎక్కువగా సముద్రమే ఉన్నది. సముద్రం మధ్యలో ఉన్న ద్వీపాలను గురించి ఎక్కువగా వర్ణించాడు. పశ్చిమం వైపు చెప్పిన ప్రాంతాల్లో సముద్ర భాగం ఉన్నప్పటికీ అది చాలా తక్కువ. ఎక్కువ భాగం పర్వతాలు, మైదాన ప్రాంతాలు, ఎడారులు, నగరాలు కనిపిస్తాయి. మధ్య భారతంలో సౌరాష్ట్ర నుంచి పశ్చిమ దిక్కుకు వానరసేనను పంపించాడు సుగ్రీవుడు. ఈ సౌరాష్ట్ర ప్రస్తుతం గుజరాత్లో ఉంది. అక్కడి నుంచి చంద్రచిత్ర దేశం ప్రస్తుతం రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని బాల్ఖ్ ప్రావిన్స్ ను బాహ్లిక దేశంగా చరిత్రకారులు నిర్ధారించారు. ఈ బాహ్లిక రాజులు తరువాతి తరాలవారు. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడినవారు ఈ బాహ్లిక రాజులు. సుగ్రీవుడు ఆయా దేశాలు, ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో చెప్తూనే అక్కడక్కడ ఉండే పువ్వులు, తోటలు, వివిధ జాతుల జంతువులు, చెట్లు, ఇలా అనేకమైన అంశాల గురించి అద్భుతంగా వర్ణిస్తూ పోయాడు. మరచీపత్తన, జటాపుర, అవంతి, అంగలేప పురాలు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబుల మీదుగా పాకిస్తాన్ వరకు ఉన్నాయి. ఎడారి ప్రాంతాలను మరుభూములుగా పేర్కొన్నాడు. ఈ ఎడారి ప్రాంతాలు రాజస్థాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. సుగ్రీవుడు మరికొన్ని అంశాల గురించి సవివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. వీటి గురించి ఇప్పుడు మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం. సింధుసాగరముల సంగమ స్థానమునందు 100 శిఖరములు గల మహావృక్షములతో నిండిన సోమగిరి అని ఒక పెద్ద పర్వతమున్నది. అక్కడ రమ్యములైన చర్యల మీద రెక్కలతో ఎగురు సింహములుండును. అవి తిములను, మత్యములను, గజములను పట్టి తమ గూళ్లకు చేర్చుచుండును. నలువైపులా నీటితో నిండిన ఈ విశాల ప్రదేశములో ఉన్న సింహముల నివాస స్థానముల దగ్గర పర్వత శిఖరములందు నివసించునవి. ఉరుముల వంటి ఘైంకారములు గలవి. తృప్తి చెంది గర్వించి ఉన్నవి అయిన ఏనుగులు సంచరించుచుండును. కామరూపులైన వానరులు ఆకాశమును స్పృశించుచున్న చిత్రమైన వృక్షములు గల దాని బంగారు శిఖరమును అంతను శీఘ్రముగా వెతకవలెను. మీరు అచటికి వెళ్లి సముద్రములో ఉన్న పారియాత్ర పర్వతము యొక్క 100 యోజనముల బంగారు అగ్రభాగమును చూడగలరు. అది మిరుమిట్లు గొల్పుచు చూచుటకు కష్టముగా నుండును. ఆ పారియాత్ర పర్వత శిఖరమునందు అగ్నితో సమానులు, భయంకరులు, స్వేచ్ఛారూపము గలవారు, తపస్సాలులు అయిన 24 కోట్ల గంధర్వులు నివసించుచున్నారు. నలుమూలలా వ్యాపించి ఉన్న అగ్నిజ్వాలలతో సమానులైన వారి దగ్గరకు భయంకరమైన పరాక్రమము గలవారైనను మీరు ఎవ్వరూ వెళ్లకూడదు. వానరులెవ్వరూ ఆ ప్రదేశమునందు ఏ ఫలములను గ్రహించకూడదు. మహాబలవంతులైన ఆ వీరులు ఎదిరింప సఖ్యముగానేవారు, భయంకరమైన పరాక్రమము గలవారు. అక్కడ ఉన్న ఫలములను రక్షించుచుందురు. అక్కడ మీరు ప్రయత్నపూర్వకముగా సీతను వెతకవలెను. వానరులుగా ప్రవర్తించువారికి అక్కడ గంధర్వుల నుండి ఏమాత్రము భయము లేదు.
అక్కడ వైఢూర్యమణి వంటి కాంతిగల వజ్రము ఆకారములో ఉన్న 100 యోజనముల ఎత్తుగల వజ్రమను శోభాయుక్తమైన మహాపర్వతమున్నది. అది అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ నిండి ఉండును. దాని గుహలను ప్రయత్నపూర్వకముగా అన్వేషించవలెను. సముద్రము 4వ వంతు భాగములో చక్రవంతమను పర్వతమున్నది. దానిమీద విశ్వకర్మ 1000 అంచులు గల ఒక చక్రమును నిర్మించెను. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ చక్రమును రక్షించుచున్న హయగ్రీవుడు అను దానవుని చంపి వాని నుండి చక్రమును, పంచజనుని చంపి వాని నుండి శంఖమును గ్రహించెను. అక్కడ అందమైన చర్యలయందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములయందు రావణుణ్ణి, సీతను వెదగుడు. చాలా లోతైన సముద్రములో 64 యోజనముల దూరము వ్యాపించి బంగారు శిఖరములు గల వరాహమను పర్వతమున్నది. అక్కడ ప్రాగ్జ్యోతిషమను బంగారు పట్టణమున్నది. ఆ పట్టణములో నరకుడను దుష్టబుద్ధి గల దానవుడు నివసించుచున్నాడు. అక్కడ అందమైన చర్యలయందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములందు రావణుని, సీతను వెదగుడు. బంగారు గుహ మధ్య ప్రదేశములు గల ఆ వరాహ పర్వతమును దాటిన పిమ్మట జలపాతములతోనూ సెలయేళ్లతోనూ నిండిన సర్వ సౌవర్ణమను పర్వతమున్నది. గజములు, వరాహములు, సింహములు, పెద్ద పులులు ఆ పర్వతమునకు అభిముఖముగా నలువైపులా నిలిచి ప్రతిధ్వని చేత గర్వించినవై ఎల్లప్పుడూ గర్జించుచుండును. అక్కడ మేఘమను పర్వతమున్నది. దానిపైననే ఆకుపచ్చని గుర్రములు కలవాడు శ్రీమంతుడు, పాకాసురుని సంహరించినవాడు అయిన మహేంద్రునకు దేవతలు రాజ్యాభిషేకం చేసిరి. మీరు మహేంద్రుడు పాలించుచున్న ఆ మేఘ పర్వతమును దాటి 60,000 బంగారు పర్వతములకు వెళ్ళుడు. అన్ని వైపులా ఆ పర్వతములు బాలసూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచుండును. బాగుగా పుష్పించిన బంగారు వృక్షములతో శోభించుచుండును. ఆ పర్వతముల మధ్య పర్వతరాజైన మేరు పర్వతమను ఉత్తమమైన పర్వతమున్నది. పూర్వం సూర్యుడు ప్రసన్నుడై ఆ పర్వతమునకు వరమును ఇచ్చెను. సూర్యుడు మేరు పర్వతముతో ఇట్లు చెప్పెను: నీమీద ఉన్న ప్రతి వస్తువు నా అనుగ్రహం వలన రాత్రింబవళ్లు బంగారు వర్ణము గలది అగును. నీపై నివసించు దేవ, గంధర్వ, దానవుల వర్ణము ఎర్రగాను బంగారము వర్ణము వలెను ఉండును. విశ్వే దేవతలు, అష్ట వస్తువులు, సప్త మరుత్తులు, ఇతర దేవతలు పశ్చిమ సంధ్యా సమయమునందు ఉత్తమ పర్వతమైన ఆ మేరువును చేరి సూర్యుని సేవింతురు. సూర్యుడు వారిచేత పూజింపబడి సకల ప్రాణులకు కనబడకుండునట్లు అస్తాద్రికి వెళ్ళును. సూర్యుడు ఆ మేరువు నుండి 10,000 యోజనముల దూరములో ఉన్న ఆ అస్తాద్రిని అర్ధముహూర్త కాలములో శీఘ్రముగా చేరును. విశ్వకర్మ దాని శిఖరము మీద సూర్యుని వలె ప్రకాశించుచున్న దివ్యమైన మహాభవనమును నిర్మించెను. అది ప్రాసాదముల సముదాయములతో నిండి ఉండును. అనేక విధములైన పక్షులతో నిండిన విచిత్రములైన వృక్షములతో ప్రకాశించుచున్న ఆ దివ్య భవనము పాశము హస్తమునందు గల మహాత్ముడైన వరుణుని నివాసము. ఆ మేరు అస్త్రాదుల మధ్య 10 తలలు గల పెద్ద బంగారు తాటి చెట్టు ఉన్నది. దాని చుట్టూ ఉన్న వేదిక చిత్రముగా నుండును. మీరు ఆ అన్ని దుర్గములలోను, సరస్సులలోను, నదులలోను, ఆయా స్థలములలో రావణుని కోసము, సీత కోసము వెదగుడు. ఆ ప్రాంతమునందు ధర్మమును తెలిసినవాడు, తపస్సు చేత పవిత్రమైనవాడు, బ్రహ్మదేవునితో సమానుడు అయిన మేరు సావర్ణి నివసించుచున్నాడు. మీరు సూర్యునితో సమానుడైన ఆ మేరు సావర్ణి మహర్షికి సాష్టాంగ ప్రణామము చేసి సీతను గూర్చిన వార్తను ప్రశ్నించుడు. సూర్యుడు పగటి భాగమునందు ఇంతవరకు ఉన్న ప్రదేశమునందు ప్రాణులకు చీకటి లేకుండునట్లు చేసి అస్తాద్రిని చేరును. ఇంత వివరంగా భౌగోళిక స్వరూపం గురించి సుగ్రీవుడు వర్ణించినట్టుగా మనకు మరెక్కడా కనిపించదు. పశ్చిమం వైపు సాగిన అనేకానేక పర్వతాల గురించి సుగ్రీవుడు చెప్పాడు. సోమగిరి, పరియాత్ర, వజ్ర, చక్రవంతం, వరాహ, మేఘ, మేరు, అస్తాద్రి వంటి పర్వతాలను గురించి విపులంగా వర్ణించాడు. అవి ఎంతెంత దూరంలో ఉన్నాయో చెప్పుకుంటూ వచ్చాడు. వీటిలో సుగ్రీవుడు మొదట చెప్పింది సోమగిరి గురించి. ఇది సింధు నదీ తీర ప్రాంతంలో ఉన్నదని పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు నదీ తీరంలో లక్కీ పర్వత శ్రేణులు ఉన్నాయి. దాదాపు 80 కిలోమీటర్ల పొడవైన పర్వత శ్రేణులివి. కిర్దార్ పర్వతాలలో అనుసంధానమై సెహ్వాన్ మీదుగా విస్తరించి పశ్చిమాన సాగరంలో కలిసిపోతుంది. ఇది దాదాపు 1500 నుంచి 2000 అడుగుల ఎత్తు ఉంటుంది. 80 కిలోమీటర్ల పొడవున అనేక స్థాయిల్లో ఈ పర్వత శ్రేణులకు 100కు పైగానే శిఖరాలున్నాయి. దీన్ని ఆనుకుని దట్టమైన అడవి, క్రూర మృగాలు సంచరించే ప్రాంతం ఉన్నది. రామాయణ కాలంలో పేర్కొన్న సోమగిరి ఇదే. దీనిపైన పశుపతినాథుడితో పాటు దాదాపు 270 ఆలయాలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఆ తర్వాత సుగ్రీవుడు ప్రస్తావించిన పర్వత ప్రాంతం పరియాత్ర. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్యన దక్షిణం నుంచి పశ్చిమం వైపు విస్తరించిన హిందూకుష్ పర్వత శ్రేణి. ఇదే రామాయణ కాలం నాటి పరియాత్ర. ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్, బెలూచిస్తాన్ వరకు విస్తరించి ఉంది. ఇందులో ఒక పర్వత ప్రాంతాన్ని సులేమాన్ పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శ్రేణుల ప్రాంతంలో అత్యంత దుర్గమమైన స్థావరాలున్నాయి. వేలాది గిరిజన జాతులు ఇక్కడ నివసిస్తాయి. వీరి ఆచారాలు, సంప్రదాయాలు కూడా చాలా టిపికల్ గా ఉంటాయి. అత్యంత సంక్లిష్టంగా ఉండే పర్వత శ్రేణుల్లోని గిరిజన జాతుల ప్రజలు గెరిల్లా తరహా యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగిన వారు. ఇతర దేశాల్లో మాదిరిగా ఇక్కడ సింపుల్ గా వైమానిక దాడుల ద్వారా ఆకాశం నుంచి బాంబులు వేసి శత్రువులను హతమార్చడం తేలికైన పని కాదు. సహజంగా ఉండే బంకర్లున్నాయి. గత 1.5 దశాబ్ద కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో లాడెన్ ముఠాను పట్టుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా ముప్పు తిప్పలు పడిన సంగతి మనకు తెలిసిందే. అందుకే అక్కడ ప్రజల జోలికి పోకుండా సీతను వెతకాలని సుగ్రీవుడు వానరసేనకు చెప్పాడు. భారత్ నుంచి పాకిస్తాన్ తర్వాత ఈ విధంగా వానరసేన పశ్చిమ యాత్ర కొనసాగింది. ఆ తర్వాత సుగ్రీవుడి దృష్టికి వచ్చిన పర్వతాలు వజ్ర, చక్రవంత, వరాహ పర్వతాలు. ఈ వజ్ర పర్వతం ఇరాన్లో ఉన్నది. ఇరాన్ నుంచి టర్కీ దాకా విస్తరించిన జాగ్రోస్ పర్వత శ్రేణులే నాటి వజ్ర పర్వతం. ఈ పర్వత శ్రేణి ప్రధానంగా లైమ్ స్టోన్తో నిర్మాణమైనది. ఈ పర్వతం అత్యంత కఠినమైన రాయిని కలిగి ఉంటుంది. పేల్జాయిక్, మెస్జాయిక్, ట్రాసిక్, క్రెటాసియక్, పేల్జీన్, నియోజీన్ తదితర రాతి పొరలు ఈ పర్వత శ్రేణుల్లో ఉంటాయి. ఇవి అత్యంత కఠినాతి కఠినమైన రాతి శ్రేణులు. ఈ పర్వత శిఖరం వజ్రపు మొనలా తేలి ఉంటుంది. ఈ పర్వత రాతిని తొలచడం అంత సామాన్యమైన విషయమేం కాదు. ఈ పర్వత శ్రేణిని దాటి ముందుకు వెళ్లిన తర్వాత కాస్పియన్ సముద్రంలో 4వ వంతు భాగం ఉండిపోయిన కాకసస్ పర్వత శ్రేణి కనిపిస్తుంది. ఇది అత్యంత వేడిగల ప్రదేశం. ఈ పర్వత శ్రేణుల ఒక్కో పీక్ ఒక్కో రూపంలో కనిపిస్తుంది. అందుకే దీన్ని చక్రవంత పర్వతం అన్నారు. ఒక శిఖరం ఉపరితలం 1000 అంచుల చక్రం రూపంలో సర్కిల్ గా కనిపిస్తుంది. మరో శిఖరం ఆకాశానికి పొడుచుకొని ఉంటుంది. ఈ పర్వత శ్రేణుల్లోనే అగ్ని పర్వతం ఉన్నది. ఈ పర్వతం బద్దలైన ఆనవాళ్లు ఈ పర్వత శ్రేణుల ఉపరితలంపై బూడిదగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు రామాయణంలో ప్రధానంగా కనిపించేది వరాహ పర్వతం. ఇది ప్రస్తుత టర్కీలో ఉన్నది. ఇక్కడి టారస్ పర్వతాన్నే రామాయణ కాలం నాటి వరాహ పర్వతంగా చెప్తున్నారు. సముద్ర మట్టానికి దాదాపు 3800 మీటర్ల ఎత్తున ఈ పర్వత శిఖరం ఉన్నది. ఇది అత్యంత వేడిగల ప్రాంతం. దక్షిణ టర్కీ నుంచి యురేసియా వరకు విస్తరించి ఉన్నది. ప్రఖ్యాత టైగ్రస్ నది ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నది. వరాహ పర్వత శ్రేణులను దాటిన తర్వాత నరకుడనే రాక్షసుడు పరిపాలించే ప్రాగ్జ్యోతిషపురం అనే నగరం ఇక్కడే ఉన్నదని సుగ్రీవుడి లెక్కల ప్రకారం అర్థమవుతున్నది. నీలేస్ ఓక్ అనే చరిత్రకారుడు భగదత్తుడి పేరుపైనే బాగ్దాద్ అనే మాట వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రాగ్జ్యోతిషపురం అనే మాట భారతంలో వినిపిస్తుంది. నరకాసురుని శ్రీకృష్ణుడు హతమార్చాడు, సత్యభామ సహితుడై. ఆ తరువాత అతని కుమారుడు భగదత్తుడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన పోరాడాడు. ఈ నరకుడి రాజధాని ప్రస్తుతం కామాఖ్య శక్తిపీఠం ఉన్న అస్సాం ప్రాంతం అని భావిస్తూ వస్తున్నాం. ఇప్పుడు రామాయణ కాలంలో పశ్చిమం వైపు వెళ్లిన వానరసేనకు నరకుడి రాజ్యం గురించిన ఆనవాళ్లను సుగ్రీవుడు చెప్పాడు. ఈ రెండు ఒకటా వేర్వేరా అన్నది పండితులెవరైనా తేలిస్తే బాగుంటుంది. ఈ పురంలో అందమైన సెలయేళ్లు, కొండ చర్యలు, అనేకానేక సుందర వనాలు ఉన్నాయని సుగ్రీవుడు పేర్కొన్నాడు. అనంతరం మనకు సుగ్రీవుడు చూపించిన మరో పర్వతం మేఘవంతం. మేఘాలు ఈ పర్వత శిఖరం కంటే కింది నుంచి పయనిస్తుంటాయి. ఇది స్లోవేకియాలో మొదలై రొమేనియా మీదుగా దాదాపు 1000 మైళ్ల మేర విస్తారంగా విస్తరించి ఉన్న ప్రాంతం. ఈ పర్వత శ్రేణులు సూర్యుడి కిరణాలు సోకినప్పుడు బంగారు వర్ణంలో ఎంతో అందంగా కనిపిస్తాయి. అందుకే సుగ్రీవుడు వీటిని బంగారు పర్వతాలు అన్నాడు. 64,000 పర్వతాలు ఉన్నట్టు చెప్పాడు. ఈ శ్రేణుల్లో ఎన్ని పర్వతాలు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ప్రధానంగా 30 పెద్ద శిఖరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పర్వతాల సానువుల్లోని దాదాపు 30 నగరాల్లో నాగరికత విలసిల్లుతున్నది. ఈ పర్వతాలను ఇప్పుడు కార్పథియన్ పర్వత శ్రేణులుగా పిలుస్తున్నారు. ఆ తర్వాత ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేది మేరు పర్వతం. ఇది ప్రస్తుతం టాంజానియన్ పర్వతంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఉత్తర టాంజానియాలో ప్రారంభమై దక్షిణ అమెరికా దక్షిణాన ముగుస్తున్నది. ఇది దాదాపు 14,000 అడుగుల ఎత్తుగల మహాపర్వతం. ఇందులో అగ్నిపర్వత భాగం కూడా ఉన్నది.
నిరంతరం భగభగమని మండుతూ ఉంటుంది. సూర్యుడి అనుగ్రహం పొందిన పర్వతంగా సుగ్రీవుడు దీన్ని అభివర్ణించాడు. ముఖ్యంగా దీని నిర్మాణాన్ని ఆయన వివరించుకుంటూ వచ్చాడు. ఇది రాత్రింబవళ్లు ఎర్రగా బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంటుంది అన్నాడు. ఇందులోని అగ్నిజ్వాలల వల్లనే ఇది ఆ విధంగా ప్రకాశిస్తుంటుంది. దీనిని ప్రస్తుతం స్ట్రాటో వాల్కెనో అని పిలుస్తారు. దీని తర్వాత సుగ్రీవుడు చెప్పినది చివరిది అస్తాద్రి. మేరువు నుంచి ముహూర్తకాలంలో సూర్యుడు అస్తాద్రికి చేరి అస్తమిస్తాడట. తూర్పున ఉదయగిరి గురించి చెప్పిన సుగ్రీవుడు పశ్చిమాన అస్తాద్రిని వివరించాడు. అస్తాద్రి అంటే ఆల్ప్స్. యూరోప్లో పశ్చిమం నుంచి తూర్పు వరకు విస్తరించిన పర్వత శ్రేణి ఆల్ప్స్. దీని పరిధిలో 8 యూరప్ దేశాలు ఉన్నాయి: ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, మొనాకో, ఆస్ట్రియా, లైటెన్స్టీయన్, జర్మనీ, స్లోవేనియా. ఉదయగిరిపై ఉదయించిన సూర్యుడు ఈ అస్తాద్రిపై అంటే ఆల్ప్స్ పర్వతాల దగ్గర అస్తమిస్తాడు అని సుగ్రీవుడు వర్ణించాడు. రామం భజే శ్యామలం. జై శ్రీరామ్.